గారు ఇప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాం కదా! నిజంగా ఒక పీఆర్‌పీ ఇంజెక్షన్ వల్ల మోకాలు నొప్పికి ఆ రిలీఫ్ ఇస్తుందంటారా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దానికి ఎక్కువగా చాలా లాక్స్‌లో చార్జ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది? ఏంటి అనేది చెప్పండి? ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడడం జరుగుతుందండి. ఇది మేము గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఇంజెక్షన్స్ ఈ మోకాలు నొప్పి కోసం ఇవ్వడం జరుగుతుండేది. సో టెక్నికల్గా చూస్తే 60 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆ కాలంలో ముసలి వాళ్ళు ఎక్కువగా నొప్పి, మోకాలు నొప్పి అనే వాళ్ళకు మేము 40 సంవత్సరాల క్రితము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఇమ్మీడియట్లీ పెయిన్ రిలీఫ్ వచ్చేది. కానీ ఆ స్టెరాయిడ్ ఇంజెక్షనే ఆ మోకాన్ని కూడా ఎక్కువగా డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. స్టెరాయిడ్ ఏంటంటే ఒక మత్తు ఇంజెక్షన్ లాగా. అది మన బోన్లో ఉండే నరాలని మెత్తబరిచి కన్వర్గేటెడ్ చేసి మనకు నొప్పి తెలవకుండా మన జాయింట్ను ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. మనకు 40 నుంచి 60 సంవత్సరాల్లో అరిగే ఎముక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వలన మోకాలు మెత్తబడ్డం, స్టెరాయిడ్ ఇంజెక్షన్ వలన మత్తు నొప్పి తెలవక మోకాలను అతిగా వాడి మోకాలు యొక్క పొరలు డ్యామేజ్ అవటం వలన మోకాలు ఎక్కువగా చెడిపోయే ఆస్కారం ఉంటుందని మమ్మల్ని మేము అది రీసెర్చ్ అయిన తర్వాత ఈ స్టెరాయిడ్ డ్రగ్ని ఒక 30 సంవత్సరాల నుంచి ఇవ్వడం మానేశాం. ఆ తర్వాత హైలురిన్డేజ్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ కూడా దేనికి ఇస్తామంటే మోకాల లోపల పొరలు ఉంటాయి, మెత్తడి పొరలు, కార్టిలేజ్ ఉంటాయి. ఆ కార్టిలేజ్ అరిగిపోతాయి కాబట్టి వాటిని రీజనరేట్ చేయడానికి మనం హైలురిన్డేజ్ అనే ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం మేము ఇచ్చాం. కానీ అది కూడా ఎంతవరకు కొత్త కార్టిలేజ్ డెవలప్ అవుతుందన్నది మనకు ఇంతవరకు ప్రాక్టికల్గా తెలియదు. ఆ తర్వాత మన క్రమేణా పిఆర్పి ఇంజెక్షన్స్ వచ్చాయి. పిఆర్పి అంటే మన బాడీలో, మన రక్తంలో ఒక గుణం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ ఈ ప్లేట్లెట్స్ అన్ని ఫామ్ అయిపోయి క్లాట్ లాగా ఏర్పడి, ఆ క్లాట్ ఫైబ్రస్ లాగా ఏర్పడి ఆ గాయాన్ని మాయం చేస్తుంది, ఆ గాయాన్ని మాన్పిస్తుంది. సో దాన్ని యొక్క ప్లేట్లెట్ రీజనరేటివ్ యాక్టివిటీ వలన మనకు కార్టిలేజ్ ఇంప్రూవ్ కావచ్చు. కానీ మనకు మోకాలు అరిగే బీమారిని బట్టి ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందండి. సో స్టేజ్ 1లో యూజువల్గా ఇంజెక్షన్ అవసరం ఉండదు, ఎందుకంటే అప్పుడప్పుడే పొరలు కొంచెం పలచబడతాయి, బట్ పొరలు బాగుంటాయి. సో నొప్పికి మనం మాత్రలు ఇస్తాం, క్యాప్ లాంటి సాక్స్ ఇస్తాం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చెప్తాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. తద్వారా మనం స్టేజ్ 1లో అంటే 25% వరకు అరిగిన ఎముక కార్టిలేజ్ని మనం మందులు, ఫిజియోథెరపీ, పట్టీల ద్వారా సరి చేయగలుగుతాం. సో స్టేజ్ 2లో ఆల్మోస్ట్ మనకు పొరలు 50% అరుగుతాయి. 50% అరగడంతో పాటు ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎముక ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం నొప్పి అనేది పెరుగుతుంది, వాపు పెరుగుతుంది, ఎర్రబడుతుంది, అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి స్టేజ్లో ఎప్పుడైతే ఎముక మీద ఈ కార్టిలేజ్ పొరల్లాగా ఏర్పడి అరిగిపోతుందో దాన్ని రీజనరేట్ చేయడానికి ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ బోన్ దగ్గర కార్టిలేజ్లో ఇంజెక్షన్ ఇవ్వాలి. అది కూడా మొత్తం బోన్ ప్రిపేర్ చేయాలి. బోన్ మొత్తము నీట్గా ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తే బ్లీడింగ్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని ఒక 10 ml తీసుకొని మేము ఏం చేస్తామంటే ల్యాబ్లో ఏసెప్టిక్గా దాన్ని ఒక సెంట్రిఫ్యూగర్లో పెట్టేసి కొంత హై స్పీడ్ ఆర్పిఎం తోటి తిప్పినప్పుడు ఈ యొక్క రక్తంలో ఎర్ర కణాలన్నీ కిందికి వెళ్ళిపోతాయి, పైన క్రీమీ లేయర్లో ఒక ఫ్లూయిడ్ ఏర్పడుతుంది. దాన్ని మనం ప్లేట్లెట్స్ అంటాం. దాన్ని మళ్ళీ ఆ ఫ్లూయిడ్ని కూడా, క్రీమీ లేయర్ ఫ్లూయిడ్ని కూడా మళ్ళీ ఫర్దర్గా సెంట్రిఫ్యూజ్ చేస్తే దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఈ ప్లేట్లెట్స్ కానీ మనం తీసుకొని ఎక్కడైతే బోన్ పైన, మోకాల లోపల బోన్ పైన పొర ఏర్పడిందో, గాయం ఏర్పడిందో, ఎక్కడైతే ఈ మెత్తటి పొరలు తగ్గిపోయినాయో, అక్కడ ఒక పుండులాగా తయారైందో ఆ పుండును ఫ్రెష్గా ప్రిపేర్ చేసి డైరెక్ట్ అక్కడ ఇంజెక్ట్ చేస్తే, అది కూడా ఆథ్రోస్కోపీ ద్వారానో, లేకపోతే అంటే ఆథ్రోస్కోప్ అంటే చిన్న కీ హోల్ ద్వారా లోపల స్కోప్ పెట్టేసి చూసి అందులోకి ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు ఆ పొర కొంచెం పెరిగే ఆస్కారం ఉంటుంది. దానికి కూడా మనకు 60-40 ఛాన్సెస్ ఉంటాయి, 100% చెప్పలేము. అది కేవలం స్టేజ్ 2, స్టేజ్ 3లో
ఇవ్వాల్సిన ఇంజెక్షన్ స్టేజ్ 1లో ఇవ్వకూడదు, స్టేజ్ 4లో కూడా ఇవ్వకూడదు. అంటే స్టేజ్ 4 అంటే 100% పొరలు అరిగిపోయి ఎముక ఒకదానికొకటి తేలుకొని ఒకదానికొకటి రబ్బై ఎముక మొత్తం మెత్తబడ్డం, అలాగే వంగిపోవడం. సో అలాంటి స్టేజ్లో గుడ్డిగా ఈ మధ్య కాలంలో కొంతమంది దొంగ డాక్టర్లు పెయిన్ క్లినిక్స్ అనే పేరు మీద సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకోవడం, ఆపరేషన్ లేకుండా మేము మోకాలుకు ఇంజెక్షన్స్ ఇచ్చి మోకాలు రొప్పి రానివ్వకుండా చేస్తాము అనే ఒక తప్పుడు అపోలు సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టి లక్షలు గుంజి ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్ కేవలం ఇస్తే బాగుండేది, కానీ పిఆర్పి ఇంజెక్షన్ ఒకటే ఇవ్వటం లేదు. మోకాలకు చుట్టూ మత్తు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. లిగ్నోకేన్ అని లేకపోతే సెన్సార్కేన్ అని ఇంజెక్షన్స్ ఇస్తారు. తద్వారా చుట్టూ ఉండే నరాలు పెయిన్లెస్గా తయారవుతాయి. అంటే ఆ మత్తు ఇంజెక్షన్స్ వల్ల నొప్పి తెలియకుండా ఉంటుంది ఒకటి. రెండోది, వాళ్ళు చుట్టూ ఉండే నరాలు ఉంటాయి, ఆ నరాలని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కాల్చేస్తున్నారు. సో వాళ్ళు కేవలం పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి వదిలిపెట్టడం లేదు. ఈ సో కాల్డ్ పెయిన్ క్లినిక్ డాక్టర్స్ మార్కెట్లో హైదరాబాద్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కేవలం పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి వదిలిపెట్టడం. పిఆర్పి ఇంజెక్షన్ పేరు మీద వాళ్ళు మత్తు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ మోకాలుని కాపాడే నరాలని కాల్చేస్తున్నారు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనం నరాలు కాల్చేయటం వలన మనకు మోకాలుకు సెన్సేషన్ మొత్తం లాస్ అవుతాం. మత్తు ఇంజెక్షన్స్ వల్ల సెన్సేషన్ లాస్ అవుతాం, నరాలు కాల్చడం వల్ల సెన్సేషన్ లాస్ అవుతాం. సో ఈ పేషెంట్ ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ తీసుకొని బయటకు వస్తాడో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇటు మత్తు ఇంజెక్షన్స్, అటు రేడియో ఫ్రీక్వెన్సీ. పిఆర్పి తోటి ఎక్కడా నొప్పి తగ్గదండి. ఇది రాంగ్ అపోహ అండి. ఇది ఐఎమ్ టెల్లింగ్ ప్రజలారా, మీకు ఓపెన్గా చెప్తున్నా, పిఆర్పి ఇంజెక్షన్ తోటి మోకాలు నొప్పి తగ్గించలేరు. నేను ఇది రాసిస్తాను. అది కేవలం కార్టిలేజ్ను రిపేర్ చేసే ఎలిమెంట్గానే పనిచేస్తుంది, గాయాన్ని మాన్పించడానికే పనిచేస్తుంది. అది కూడా ఎంతసేపు ఎంతవరకు పనిచేస్తుందని కూడా చెప్పడం అసాధ్యం. కానీ వీళ్ళు పిఆర్పి ఇంజెక్షన్ పేరు మీద మోసం చేస్తూ చుట్టూ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నరాలను రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కాల్చేసి ఆ జాయింట్ మొత్తం న్యూరోపతిక్ జాయింట్గా తయారు చేస్తున్నారు. సో న్యూరోపతిక్ జాయింట్ ఏంటంటే మనకు సెన్సరీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మన చెయ్యి నిప్పు దగ్గర పెట్టినప్పుడు చెయ్యి నిప్పు దగ్గర ఉందని నీకు తెలిస్తే చెయ్యిని లాగేసుకుంటావు. ఎందుకంటే ఆ నిప్పు చెయ్యి దగ్గర ఉన్నప్పుడు ఆ మంట సెన్సేషన్ అన్నది చెయ్యి దగ్గర నుంచి నరాలు మెదడుకు సిగ్నల్స్ ఇచ్చి మెదడులో మోటార్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి, అంటే మోటార్ నరం అంటే చెయ్యిని లాక్కుని కండరాల్లో ఆడించే నరం ఉంటుంది. ఆ కండరాలు ఆడించే నరంని ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బ్రెయిన్? నీ చెయ్యి నిప్పు దగ్గర ఉంది, నువ్వు లాగేసుకో అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కాబట్టి మనం చెయ్యి లాగేసుకుంటాం. సో ఇదే ప్రొటెక్టివ్ ఫెనామెనా. ఈ నర్వ్ ఫెనామెనా అన్నది మనల్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఈ మోకాలు చుట్టూ ఉండే నరాలని మత్తు ఇంజెక్షన్ల ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కాల్చేస్తారో అప్పుడు మీకు మోకాలకు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రొటెక్షన్ ఉండదు. మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది పోయి రివర్సిబుల్గా ఈ ఇంజెక్షన్స్, ఈ మత్తు ఇంజెక్షన్స్, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వలన మీకు మోకాలు మొత్తం న్యూరోపతిక్ జాయింట్ అయ్యి చెడిపోయి 10 సంవత్సరాల తర్వాత అరిగే ఎముకని కూడా తొందరగా అరిగే విధంగా, అంటే 3-4 సంవత్సరాల్లో అరిగిపోయి మళ్ళీ ఆపరేషన్కు దారితీసే ఆస్కారం ఉంటుంది. సో ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, పిఆర్పి ఇంజెక్షను నొప్పి తగ్గించే ఇంజెక్షన్ కాదు. పిఆర్పి ఇంజెక్షను గాయాన్ని మాన్పించే ఇంజెక్షను. సో కార్టిలేజ్ కొంత మేరకు ఆ కార్టిలేజ్ గాయాన్ని మాన్పించవచ్చు, కానీ మోకాల్లో ఉండే పొరలు కాస్తో కూస్తో బాగుపడుతుంది, కానీ పర్మనెంట్గా బాగుపడదు. అదే ఈ జాయింట్ న్యూరోపతి జాయింట్గా ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడము, రేడియో ఫ్రీక్వెన్సీ చేయడం వలన మోకాలు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సరే, ఈ ఇంజెక్షన్కి ఎంత ఖర్చు అవుతుందండి? మా టెక్నికల్గా 3 నుంచి 5,000 రూపాయలు. కానీ లక్షల రూపాయలు ఖర్చు తీసుకుంటున్నారే, దేనికోసం అది? నేను ఇదే ఇంజెక్షన్ నా హాస్పిటల్లో వస్తే 5,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేయను.
ఇదే ఇంజెక్షను కొన్ని దొంగ పెయిన్ క్లినిక్స్లో దొంగ ఎంబీబీఎస్ డాక్టర్లు, దొంగ హోమియో డాక్టర్లు, దొంగ అనెస్థీషియా డాక్టర్లు ఈ ఇంజెక్షన్లు ఇచ్చి లక్షలు తీసుకుంటున్నారు. ఎంత మోసం అండి ఇది. సో టెక్నికల్గా పిఆర్పి ఇంజెక్షన్ రోల్ అన్నది కొంత మేరకే ఉంటుంది. అది కేవలం పుండును కార్టిలేజ్ పుండును మాన్పిస్తుంది కానీ నొప్పిని తగ్గించదు. దాని చుట్టిచ్చే మత్తు ఇంజెక్షన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ నరాల కాల్చివే పద్ధతి వాడగానే మీకు 3 నుంచి 6 నెలల వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఆ 6 నెలల తర్వాత మళ్ళీ నొప్పి మొదలయ్యే ఆస్కారం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ 3 వరకు మీరు ఆపరేషన్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ స్టేజ్ 4లో ఎప్పుడైతే ఇంజన్లో బేరింగ్ అరిగిపోయి, చెర్రాలు ఇరిగిపోయి మీరు ఆయిల్ పోస్తానంటే కుదరదు, ఎట్లాగైతే బేరింగ్ మార్చాల్సి వస్తుందో అలాగే మన బాడీలో మోకాలు మొత్తము స్టేజ్ 4లో 100% అరిగిపోయి, మోకాలు వంగిపోయి, మోకాలు అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మోకాలు ఆపరేషన్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ గుడ్డిగా ఈ పిఆర్పి ఇంజెక్షన్ స్టేజ్ 4లో తీసుకోవడం అన్నది పాపము, అది క్రిమినల్ యాక్టివిటీ. ఈ డాక్టర్లు కూడా వాళ్ళు మానేయాలి. వాళ్ళ మీద ఆల్రెడీ మేము 8 కేసులు పెట్టాము. ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ఈవెన్ ఇది హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇలాంటి దొంగ డాక్టర్లను నమ్మకండి. క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఈ టెక్నిక్ నిజంగా 100% బెనిఫిట్ అంటే మేమే స్టేజ్ 4లో ఇచ్చేవాళ్ళం. కానీ మేము టెక్నికల్గా, అనటమికల్గా, ఫిజియోలాజికల్గా మాకు నాలెడ్జ్ ఉంది. మోకాలు అన్నది ఏంటన్నది మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాము. స్టేజ్ 4లో అస్సలు ఇవ్వము. అందులో ఈ ఇంజెక్షన్ ద్వారా కొంత మేరకే యూటిలిటీ అవసరం, ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఎక్కువగా ఉపయోగకరంగా ఉండదు. దయచేసి ఈ దొంగ డాక్టర్లు, దొంగ పెయిన్ క్లినిక్లతోటి మీరు అనవసరంగా రాంగ్ ట్రాక్లో వెళ్ళకండి. వాళ్ళకి అనాటమీ, ఫిజియాలజీ పర్ఫెక్ట్గా తెలియదు. ఒక ఆర్థోపెడిక్ సర్జనే కరెక్ట్గా దీనికి మీకు అడ్వైస్ ఇవ్వగలుగుతాడు. సో చూసారు కదండి, పిఆర్పి ఇంజెక్షన్స్ పెయిన్ కంప్లీట్గా పోతుంది అనేది ఒక అపోహ. అయితే మీ లైఫ్లో ఏ పెయిన్ ఉన్నా సరే, ఏదైనా సరే ఫస్ట్ ఒక సర్టిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే మీరు నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవుతే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైజ్ మంకీస్ మీడియా. థ్యాంక్ యూ.